శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత వేదముల యొక్క సారం, అంటే వేద జ్ఞానమే మరొకసారి ఆవిష్కరించడం జరిగినది. ఈ వేద జ్ఞానము మొట్టమొదటిగా సృష్టి ఆరంభములో సూర్యునకు బోధించడం జరిగినది. విష్ణువుగా. అయితే కాలక్రమేణా ఆ జ్ఞానం అనేది కనుమరుగైపోయే స్థితిలో ఉండడం వలన మళ్ళీ దానిని పునరుద్ధరించడానికి జగద్గురువుగా శ్రీకృష్ణ అర్జునునకు ఉపదేశించెను. వేదములో ఉన్నట్లుగానే కర్మయోగము, జ్ఞానయోగము భగవద్గీతలో ఉంటుంది. అయితే 3వ అధ్యాయములో కర్మయోగం మనము పూర్తిగా సమగ్రంగా చూసాము. 4వ అధ్యాయము జ్ఞానయోగం ప్రధానము. అయితే ఆరంభంలో 4వ అధ్యాయం ఆరంభంలో భగవద్గీత యొక్క గొప్పతనం గురించి చెప్పారు. అదేవిధంగా ఈశ్వరుని యొక్క అవతారం యొక్క రహస్యం, అంటే అవతారమునకు కారణం ఏమిటి, అవతారం యొక్క స్వరూపం ఎట్టిది, అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి, ఈశ్వర అవతారమునకు మనిషి జన్మకు తేడా ఉన్నది. మనిషి తన పుణ్య పాపాల కర్మల ఆధారంగా అవి క్షయం చేయించడానికే శరీరం పొందుతారు జీవులు, మనుష్యులు. మరి ఈశ్వర అవతారం అంటే జ్ఞాన స్వరూపముతో, సర్వజ్ఞత్వంతోనే మాయ, అంటే మాయనే శరీర ఉపాధిగా పొందుతారన్నమాట. అంటే మాయ, త్రిగుణాత్మకమైనటువంటి మాయను తన వశములో పెట్టుకొని శరీర ఉపాధిని పొందడాన్ని ఈశ్వర అవతారము అంటారు. ఆ విధంగా అవతరించడం వలననే అప్పుడు విష్ణు అవతారముగా సూర్యునికి ఉపదేశించును. ఇప్పుడు శ్రీకృష్ణ అవతారంగా అర్జునుకు ఉపదేశించను అనే సందేహమును నివృత్తి చేశారు అర్జునుడికి. అయితే మనం చూసాం, ఈశ్వరునికి జీవునికి తేడా ఎలా కనిపిస్తుంది అంటే, మనం ఒక్కసారి ఒక నది తీరములో, ఆ నదీ తీరములో నడుస్తూ ఉంటే ఆ నది గట్టుపై నుండి జారి పడ్డామనుకో నదిలో, మనకు స్విమ్మింగ్ రాదు, అంటే ఆ నీటిలో కింద మీద కొట్టుకుంటాము. అదే బాగా స్విమ్మింగ్, ఈత బాగా వచ్చిన వారు ఆ నదిలోకి దూకారనుకోండి, బాగా స్విమ్మింగ్ అంటే ఈత వచ్చిన వ్యక్తి ఆ నదిలో దూకిన దానికి
స్విమ్మింగ్ రాదు అంటే ఈత రాదు, ఆ వ్యక్తి జారిపడి నదిలో పడిన దానికి ఎంత తేడా ఉంటుంది? స్విమ్మింగ్ రానివాడు భయంతో భీతిల్లి నీళ్లు తాగుతూ మునుగుతూ తేలుతూ ఉంటాడు. అది ఈ సంసారములో అజ్ఞాన మోహముతో రాగద్వేషాలతో నిండి శోకములో భయభ్రాంతులకు గురై దుఃఖం అనుభవించడం లాంటిది. మరి బాగా ఈత వచ్చిన వ్యక్తి అలాగ శవాసనాలు వేసుకుంటూ ఆసనాలు వేసుకుంటూ ఎంత ఆనందంగా ఆ నదీ నీటిలో ప్రవాహములు స్విమ్మింగ్ చేస్తూ ఆనందంగా ఉంటాడు. అది ఆయనకి లీల లాంటిది. అంటే ఈత వచ్చిన వ్యక్తి, ఈత రాని వ్యక్తి ఇద్దరు కూడా నీటిలోనే ఉన్నారు. కానీ ఒకరు ఆనందంగా తేలుతుంటే ఇంకోడు భయంతో దుఃఖంతో మునిగిపోయారు. అదేవిధంగా ఈ సృష్టి అంతా జగత్తంతా ఈశ్వరుని అవతారమునకు మనకు సమానమే. కానీ ఈ మాయా ఈ పంచభూతములన్నీ ఆయన వశములో ఉండి పనిచేస్తాయి. మనము వాటికి వశములో ఉండి మనము పనిచేస్తాం. తేడా చూసారా? మాయా పంచభూతములన్నీ ఆయన వశములో ఉంటాయి, ఈశ్వర అవతారం వశములో. మనం వెళ్ళి మాయ యొక్క వశంలో ఉంటాం. ఇది తేడా. అందువలన జన్మ కర్మ అంటే ఈశ్వరుని యొక్క అవతారము, ఈశ్వరుని యొక్క కర్మలకి లీలలు అంటాం మనం. ఎందుకంటే ఆ లీలలు ఎలా ఉంటాయి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ యుగే యుగే అంటే మీరందరూ చాలా అలర్ట్గా తెలుసుకోవాలి. ఓహో, ఈశ్వర అవతారం ప్రతి యుగంకి వస్తున్నది అంటే మరో యుగం వస్తే అప్పుడు వస్తారు, అలా కాదండి. ఇక్కడ యుగే యుగే అంటే ప్రతిసారి 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 అంటే ఎప్పుడు సృష్టి జగత్తుకి ఆ సమతుల్యానికి దెబ్బ తగిలి విచ్ఛిన్నమై విఘాతం కలుగుతుందో, అంటే సృష్టి యొక్క ఇమ్యూనిటీ సిస్టానికి ఎక్కడైతే ఆపద వచ్చిందో అప్పుడు దాన్ని సెట్ చేయడానికి, సరిచేయడానికి కావలసినటువంటి రూపాన్ని ఈశ్వర అవతారంగా వస్తున్నది. కాబట్టి ఇక్కడ యుగే యుగే అంటే దినే దినే క్షణే క్షణే బార్ బార్ అంటే పునః పునః భూయో భూయో ప్రతిసారి అని అర్థం. సో ఈ విధంగా ఈశ్వరుని యొక్క అవతార రహస్యం దివ్యము అంటే మాయా మానుష్య వేషం. ఈశ్వరుని యొక్క కర్మలు లీలలు దివ్యములు. ఈ విధంగా ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటారో దానినే ఈశ్వర సాక్షాత్కారము అంటారు. ఈశ్వర సాక్షాత్కారము అంటారు. అందువలన ఈశ్వర సాక్షాత్కారం అనేది మన ఆత్మ సాక్షాత్కారము ఒక్కటే. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈశ్వర సాక్షాత్కారము వేరు అంటే దాన్ని గాడ్ రియలైజేషన్. ఆత్మ సాక్షాత్కారం వేరు, దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అలా అనుకున్న వారికి గాడ్ రియలైజేషన్ అంటే ఈశ్వర సాక్షాత్కారము తెలియదు, ఆత్మ సాక్షాత్కారము తెలియదు. చిన్నప్పుడు అంటారు తెలుక పిండి గానుగ పిండి. ఒక అమ్మగారు వచ్చి తెలుక పిండి ఇవ్వమంటే లేదండి అన్నారు. ఇంకొకరు వచ్చి
ఎద్దుకు కట్టి గానుగు తిరుగుతుంది కదా, ఆ పిండి ఇవ్వండి గానుగ పిండి అన్నారు. ఓహో అదే ఉందా అన్నారు. అలా అన్నట్లు ఆత్మ సాక్షాత్కారం వేరు, ఈశ్వర సాక్షాత్కారం వేరు అని భ్రమించే వారికి పూర్తిగా అసలు ఈశ్వర సాక్షాత్కారము పూర్తిగా కలగలేదు, ఆత్మ సాక్షాత్కారము కలగలేదన్నమాట. అదే నిన్న మనం చెప్పాం రమణ మహర్షి ఏం చెప్పారని. యదీశతుర్వీక్షణమీక్షితారం అవీక్ష తన్మానసికే క్షణం స్యాత్ న ద్రష్టురన్యా పరమోహితస్య వీక్ష స్వమూలే ప్రవిలీయ నిష్ఠ అన్నారన్నమాట. అంటే ఎవరైతే ఈశ్వర సాక్షాత్కారం నాకు కలిగింది అంటే ఎలా కలిగింది అంటే నా ఆత్మ కంటే వేరుగా ఈశ్వరుని యొక్క దర్శనం నా భాగ్యం నాకు కలిగింది అన్నారు అనుకోండి. అదేంటి తన్మానసిక ఈక్షణం అంటే మనోకల్పితము, మనోరథం అంటే మనసు ద్వారా వ్యవహరించడమే తప్ప అది యథార్థం కాదు. మరి యథార్థం ఏంటి? వీక్ష స్వమూలే ప్రవిలీయ నిష్ఠ, నీ ఆత్మస్వరూపం చైతన్యములో ఎలాగైతే ఒక ఉప్పు బొమ్మ సముద్రం నీటిలో కలిసిపోయినట్టు, ఒక కుండలో ఉన్న ఖాళీ ప్రదేశం కుండ పగిలిన తర్వాత ఆకాశంలో కలిసిపోయినట్లు అక్కడ ఈశ్వరయే పరమాత్మయే ఆత్మ, ఆత్మయే పరమాత్మ అయిపోతుందని చెప్పారు. సో ఈ విధంగా మనం చూసాము నిన్న. గోపికలు కూడా ముందు కృష్ణ రూపాన్ని అధరం మధురంగా వర్ణిస్తూ ఉండేవారు. తరువాత వారు తన ఆత్మస్వరూపంగా కృష్ణ ఉన్నాడు అని తెలుసుకున్నారు. నఖలు గోపిక నందనో భవాన్ అఖిల దేహిన అంతరాత్మదృక్, అంతర్యామిగా ఉన్నాడు. అలసితవా సొలసితవా అంతర్యామి అంటారు. ఆ అంతర్యామిగా తెలుసుకున్నారు. కాబట్టి మనం రామ కృష్ణ అంటే రామనవమి, కృష్ణ జన్మాష్టమి, వాళ్ళు ఆ రోజు పుట్టారు అని మనం అంటాం. మనందరం కూడాను రామనవమి చేయాలి. అంటే రాముని యొక్క స్ఫూర్తి, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం కేవలం చెప్పడం వినడమే కాదు, ధర్మములో అనుష్ఠానం చేసి నడవాలి. అది రామ అంటేనే మనకు అది స్ఫురణకు రావాలి. అందువలన రామనవమి జన్మాష్టమిలు చెయ్యండి. కానీ వారు కేవలము ఆ రోజు పుట్టారు జన్మించారని కొంతకాలం తర్వాత మళ్ళీ చనిపోయారని మనం ఎప్పుడు కూడా తలచకూడదు. అందుకే ఈశ్వరునికి అవతరించారు, శరీరాన్ని విడిచిపెట్టారు లేదా స్వర్గారోహణం చేశారు అంట. మహాత్ములు కూడా మరణించారు అనరు ఎవరు. సమాధి పొందారు, మహాసమాధి పొందారు, నిర్యాణం పొందారు, నిర్వాణం చెందారు అంటారు. విదేహముక్తి కలిగిందంటారు, శివైక్యం అంటాం. ఓకేనా? కాబట్టి ఈ విధంగా 9వ శ్లోకంలో ఏం చెప్పారంటే 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను ఆత్మ సాక్షాత్కారమే మోక్షము అని చెప్పారు. మరి 9వ శ్లోకంలో ఏం చెప్పారు కృష్ణ భగవాన్? ఈశ్వర సాక్షాత్కారము కూడా మోక్షమే అన్నారు ఆయన. అంటే ఈశ్వర సాక్షాత్కారమే మీ ఆత్మ సాక్షాత్కారము అని తెలుస్తుంది ఇక్కడ. ఎందుకు? 2 మార్గాలు లేవు మోక్షానికి. నాణ్య పంత విద్యతే అయనాయ తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ అన్నారు. తమేవ అమృత ఇహ భవతి, ఇక్కడే మోక్షం, ఒకటే మార్గం, మీ జ్ఞానం, ఆత్మజ్ఞానం ద్వారా అని చెప్పారు. అయితే ఈ విధంగా ఇప్పుడు ఇక ఈశ్వర సాక్షాత్కారం కావాలంటే మనకి ఎలా, ఏ విధంగా ఈ తత్వజ్ఞానం పొందుతారో
వాళ్ళు మోక్షాన్ని ఏ విధంగా పొందుతారు? మోక్షం అంటే ఏమిటి? సహా మాం ఏతి, వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తర్వాత నాలోనే కలిసిపోతారు, ఐక్యం పొందుతారు అని చెప్పారన్నమాట. మాం అంటే అంటే నాలోనే అంటే ఏంటి? ఎవరు? ఆత్మస్వరూపం అంతర్యామిగా ఉన్న కృష్ణ. అంటే కానీ కృష్ణ శరీరంలో మనం కలమెల్లి. సో దీనికి మనము ఇప్పుడు చేయవలసినటువంటి జ్ఞాన తపస్సులు, జ్ఞాన సాధనలు ఏమిటి అని అడుగుతున్నారు. వీతరాగభయ క్రోధా, వీతరాగభయక్రోధాः వీతరాగభయక్రోధాः మన్మయా మాముపాశ్రితాః, మన్మయా మాముపాశ్రితాः మన్మయా మాముపాశ్రితాः బహవో జ్ఞానతపసా, బహవో జ్ఞానతపసా బహవో జ్ఞానతపసా పూతామద్భావమాగతాః, పూతామద్భావమాగతాః పూతామద్భావమాగతాః వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః, వీతరాగభయక్రోధాः మన్మయా మాముపాశ్రితాः వీతరాగభయక్రోధాः మన్మయా మాముపాశ్రితాः బహవో జ్ఞానతపసా పూతామద్భావమాగతాః, బహవో జ్ఞానతపసా పూతామద్భావమాగతాః బహవో జ్ఞానతపసా పూతామద్భావమాగతాః ఉత్తమం. ఏమంటున్నారంటే భగవాన్ వీత అంటే వీతము అంటే త్యాగము చేయడము, త్యజించడము అనడం అర్థం వీతం. ఓకే, వీత రాగభయ క్రోధాః అంటే అటాచ్మెంట్. మొదటి అధ్యాయంలో చూసాం మనం. మొదటి అధ్యాయంలో అర్జునుడి యొక్క రాగము, అటాచ్మెంట్. బంధువులు, నా తాతలు, మా గురువులు, మా సోదరులు, ఈ అటాచ్మెంట్, అనురాగం, అవి ఎక్కడ కోల్పోతామో అని భయం భయం భయం, భీతి వెళ్ళడం, రాగము భయము. మరి ఈ భయం ఎప్పుడైతే ఉందో దాని వెంటనే వచ్చినటువంటి ఫలితం ఏంటి? క్రోధము. ఎందుకంటే భయం వలన మీకు ఒకటి ఆందోళన, యాంగ్జైటీ, ఏమి జరుగుతుందో అని ఆ భయం. భయం వలన అభద్రత భావంతో మీకు కోపానికి, ఆవేశానికి గురవుతామన్నమాట. క్రోధం జరుగుతుంది. సో వీటిని విడిచిపెట్టి మన్మయ అంటే మత్మయ. మత్ అంటే ఎవరు? అంటే పరమాత్మ మయం. చూసారా, స్వర్ణమయం. అంత తుఫాన్లు వచ్చాయి, జలమయం అయిందంటారు. అంటే మొత్తం నీరు, దాన్ని జలమయం. మరి మొత్తం ఒక విగ్రహానికి కానీ ఒక అమ్మగారు వచ్చారు ఒక పండగ రోజు, మొత్తం కాళ్ళ నుండి శిరస్సు వరకు వడ్డానములు, అన్ని ఆభరణాలు మొత్తం పెట్టుకుంటే అప్పుడు ఏమంటారు మీరు? ఈ అమ్మగారు అంత ఆభరణాలన్నీ స్వర్ణమయం అంటామా లేదా? అంటే మొత్తము బంగారమే. మరి ఆ విధంగా మన్మయ అంటే పరమాత్మమయం, ఈశావాస్యం ఇదగం సర్వం అన్నట్లుగా. అంటే ఏంటి? మీ యొక్క చింతన 24 గంటలు
పరమాత్మ చింతన కలిగి ఉంటే దాన్ని మన్మయ అంటారు. ఏంటి ఇంకా మా ఉపాశ్రితా అంటే కేవలము అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే అంటారు. అంటే ఏంటి, ఇంకా వేరే చింతన లేకుండా భగవాన్ ఈశ్వర చింతన మాత్రం కలిగి ఉంటే ఆ ఈశ్వరుడు అడుగడుగునా మీకు సహాయాన్ని అందిస్తూనే ఉంటారు అనేక రూపములలో. అంటే మరి ఈశ్వరుని అర్థం చేసుకోవడం ఎలా? మీకు అర్థమవుతుందా? ఈశ్వరుని అర్థం చేసుకోవడం ఎలా అంటే, ఈశ్వరుని తెలుసుకోవడం అంట రెండు దశలలో జరుగుతున్నది. ఇప్పటి వరకు ఈశ్వరుని అర్థం చేసుకోవడం ఎలా, తెలుసుకోవడము రెండు దశలు. అంటే రెండు దశలు ఉన్నాయి దానికి. మొదటిది సగుణంగా ఒక రూపంగా ఉన్న ఈశ్వరుని దర్శించడం, దాన్ని సగుణ ఈశ్వర దర్శనం అంటారు. సగుణ ఈశ్వర దర్శనము. మరి రెండవ యొక్క దశ ఏమిటి స్వామి? దాన్ని నిర్గుణ ఈశ్వర దర్శనం అంటారు. నిర్గుణం అంటే ఎటువంటి గుణము గాని ఎటువంటి రూపము గాని లేకుండా. అయితే ఇక్కడ సగుణంగా ఉన్నటువంటి అంటే కొన్ని గుణములు విశేషణాలు ఉన్న ఈశ్వరుడు కూడా రెండు విధములుగా ఉంటుంది. రెండు దశల్లో మళ్ళీ ఉందన్నమాట. ఏంటి? ఒకటి ఏకరూపంగా ఉన్న ఈశ్వర, ఒకే రూపం కలిగి ఈశ్వర. కృష్ణ అవతారం, కృష్ణ, రామ, శివ, గణేష్, పార్వతి, దుర్గ, ఒకే రూపం. దాన్ని సగుణంగా ఉన్న ఈశ్వరుని యొక్క రూపములు దర్శనములు మొదటిది ఏకరూపము అంటారు. మరి రెండవ దాన్ని అనేక రూపము లేదా విశ్వరూపము అంటారు. రెండు దాన్ని ఏమంటారు? అనేక రూప ఈశ్వర లేదా విశ్వరూపము అంటారు. అందుకే మొదటి రూపం ఏంటి? సగుణము. సగుణములో రెండు ఏంటి? ఒకటి ఏకరూపము. అందుకే చాలామంది ఈశ్వరుని యొక్క విగ్రహం, ఆ తల్లి శక్తి విగ్రహం కానీ ఈశ్వరుని విగ్రహం కానీ పెట్టి, అది వాళ్ళకి విగ్రహం కాదండి, సాక్షాత్ పరమాత్మ ప్రకటమై ఉన్నట్లుగా భావిస్తారు. అంటే కొంతమంది తల్లిగాను, కొంతమంది తండ్రిగాను, కొంతమంది తన సంతానం పుత్రుడిగా, అదేవిధంగా కొంతమంది గురువుగా కూడాను భావిస్తూ నిరంతరము సేవలో తరిస్తారు. మన గుజరాత్, రాజస్థాన్లో చూస్తే వల్లభాచార్య ఆచారం ఉంది. అక్కడ కృష్ణ పరమాత్మకి ఒక గది కడతారు. ఆ గదిలో కట్టి వాళ్ళు ఒక పడక గది ఉంటుంది, స్నానం చేసేది ఉంటుంది, చుట్టూ దోమతెర కూడా కడతారు. స్నానం చేయిస్తారు, ముస్తాబు చేస్తారు, లాలిపాటలు పాడుతారు, ఇసునకర్రలతో ఊపుతారు, మొత్తం అన్నీ చేస్తారన్నమాట. అంటే సొంత బిడ్డకి ఏ విధంగా పాలన చేస్తారో ఆ విధంగా తన సంతానంగా కూడాను పూర్తిగా తరిస్తారనమాట ఈశ్వరుని. దీన్ని ఏకరూప భక్తి అంట. అంటే వాళ్ళకి రాతి విగ్రహము, ఫోటోవు, కొంచెం విగ్రహము కాదండి, సాక్షాత్తు ప్రాణస్వరూపంగా ఉన్న పరమాత్మగా కనిపిస్తారన్నమాట వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం వాదించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకు ముందు పరమాత్మ అలా ప్రకటమవుతుంటాడు. నీళ్లు పోస్తుంటే నీళ్లు స్నానం చేస్తున్నట్టు, పాలు పోస్తుంటే పాలు త్రాగుతున్నట్టు కూడాను అంత భక్తిలో లీనమైనట్లు లెక్క. అప్పుడు వారిని ఏకరూప ఈశ్వర భక్తిలో నిష్ఠ సాధించారని అర్థం. మీరు వాళ్ళని జోక్గా, కామెడీగా అనుకుంటారు, ఎందుకంటే మనకు చేత కాదు కాబట్టి. మనకు చేత కానిది ప్రతి ఒక్కటి మనకు గొప్ప అనిపిస్తుంటుంది. మనం గాలిలో ఎగరలేము. ఎవరైనా ఎగిరారంటే గాలిలో అద్భుతమైనటువంటి సిద్ధులు అంటారు. పక్షులు నిరంతరం ఎగురుతున్నప్పటికీ మనం పట్టించుకోవట్లేదు పక్షుల్ని. అబ్బో పక్షులు గొప్ప అన్నారు ఎవరైనా? అనరు. నీటిలో కాసేపు కొన్ని నిమిషాల పాటు ఉంటే అద్భుతమైన సిద్ధి అంటారు.
మరి చేపలు ఎంత సమయం పాటు నీటిలో ఉంటాయి? ఎవరైనా చేపలకు సిద్ధులు మహిమలు అన్నారా? అనరు. కాబట్టి ఈ విషయము ఒక తపస్సు అన్నమాట. ఏకరూప పరమాత్మని ఒక రూపమును పట్టుకొని అదే నిష్ట పొందడము ఏకరూప ఈశ్వర భక్తి అంటారు. తరువాత రెండో రూపం ఏంటంటే, అదే పరమాత్మ విశ్వరూపంగా జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. ఎలా? మీకు విష్ణు సహస్రనామాలు చదువుతారు. ధ్యాన శ్లోకంలో ఏముంటుంది? భూపాదౌ యస్య నాభిర్ వియదసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనరకగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమేషం నమామి అంటాం. అంటే ఏంటి? విష్ణు అక్కడ విశ్వంగా ఉన్నాడు. అందుకే మనము మొట్టమొదటి మనం ఏం చదువుతాము? విశ్వం విశ్వం అని వచ్చింది. ఎందుకు వచ్చింది? విష్ణు ఒక ఆకారానికి రూపముకు పరిమితం కాదు. విశ్వమంతా వ్యాపించి ఉండడం వలనే ఆ పేరు విష్ణు అని వచ్చింది, వ్యాపకత్వాత్. అందువలన ఈ విధంగా ఏకరూపము నుండి విశ్వరూపము లేదా అనేక రూపము ఉపాసన చింతన చేస్తే దాన్ని అనేక రూప ఈశ్వర భక్తి అంటారు. అయితే అక్కడితో ఆగిపోయిందా? ఆగిపోలేదు. అందుకే 11 అధ్యాయము 10-11 అధ్యాయంలో పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప ఈశ్వర భక్తి గురించి చెప్పారు. 12 అధ్యాయంలో అరూప అంటే రూపము లేని భక్తి గురించి చెప్పాడు. 12 అధ్యాయం ముఖ్యంగా. కాబట్టి ఒక ఆర్డర్, క్రమం మనం గమనించాలి కాలక్రమేణా. అందువలన మొట్టమొదటి మీరు ఏకరూప భక్తిగా చేస్తూ 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 అనేక రూప ఈశ్వర భక్తిలోకి ప్రవేశించాలి మీరు. అంటే ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్లో చదివి బాగా చదివి ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళాలి మీరు. మరి ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్లోనే ఉంచేస్తున్నారు మన గురువులు, మనం కూడా ఉంటాం అక్కడే జీవితాంతం. కాబట్టి అరూప అంటే ఆత్మస్వరూపంగా ఈశ్వరుని దర్శించడం అనేది అది పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ, పిహెచ్డి లెవెల్. ఆ లెవెల్లో రమణ మహర్షి వాళ్ళు చెప్తే మనకి వినడానికి ఒక్కొక్కసారి ఓకే అనిపిస్తాయి, కానీ మన వల్ల కాదండి అంటాము. ఎందుకు? మనం క్రమంగా వెళ్ళడం లేదు. మొట్టమొదట ఏకరూప ఈశ్వర భక్తి, రెండవ స్టెప్పు అనేక రూప ఈశ్వర భక్తి. మొత్తం సర్వ జగత్తు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్య, చంద్రుడు, వృక్షాలు, పర్వతాలు, సకల ప్రాణులు, సకల వ్యక్తులు, అమ్మ, నాన్న, మిత్రులు, బంధువులు, అందరూ సర్వములో పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటే విశ్వరూప ఈశ్వర, అనేక రూప ఈశ్వర, ఆ భక్తిలో గనక మీరు నిష్ట సాధిస్తే ఆత్మజ్ఞానము స్వరూపం, ఆత్మస్వరూప తత్వము మీకు అలాగే మీ అరచేతిలో ఉన్నటువంటి ఆమ్ల ఉసిరికి పండు వలె ఉంటదంట. అందువలన ఇలా ఎవరైతే ప్రతి కర్మలోనూ ప్రతి చేష్టలోనూ ఈశ్వరుని దర్శించి ఈశ్వరార్పణంగా ఎవరైతే కర్మ చేస్తారో, ఎటువంటి కోరిక నిస్వార్థం లేకుండా, దాన్ని కర్మయోగము అంటారు. అందువలన కర్మయోగం అంటే ఏంటి? ఏకరూప ఈశ్వర, విశ్వరూప ఈశ్వర రెండు కలిపి చేసే భక్తినే కర్మయోగం అంటారు. అప్పుడు ఏమవుతుంది? మీకు ఏమవుతుంది? వీతరాగ భయ క్రోధ. ఆ దశలో మీ నుండి రాగము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఈ అసూయ గుణాలన్నీ మీ దగ్గర నుండి అలా కడిగివేయబడతాయి, ప్రక్షాళనం అయిపోతుంది. అందుకే ఈ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడము, కర్మ ఫలాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించడమే భక్తి కర్మయోగము. భగవద్గీత ప్రకారంగా
అదే యజ్ఞము. అది యజ్ఞము, అదే కర్మయోగము, అదే భక్తి యోగము. అందుకే 9వ అధ్యాయములో భగవాన్ ఏమంటారంటే అర్జునుడికి, యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం. అర్జున, నువ్వు ఏదైనా చేసుకో పర్లేదు, కానీ అన్ని క్రియలు కర్మలు కూడా పరమాత్మనైన నాకే అర్పించే భావనతో చెయ్యు అన్నారు. సో మనం కూడా అదే విధంగా చేస్తే మనము ఖచ్చితంగా అర్జునుడికి ఏదైతే ఆ యొక్క మోక్ష స్థితి చేరుకున్నాడో చివరకు మనం కూడా అలా చేరుకుంటాము. కాబట్టి ఆరంభములో మనము ప్రపంచములో ఉన్న వ్యక్తులు వస్తువులపైన మనము ఆధారపడతాము. అలాగ ఆధారపడితే మీకు తెలిసిపోతుంది అవి అనిత్యము, తాత్కాలికములు. అంటే క్షణములో వ్యక్తులు మారిపోతారు, క్షణములో వస్తువులు మారిపోతాయి. కాబట్టి మారనటువంటి ఈశ్వరుడి మీద ఆధారపడము. ఎక్కడ ఈశ్వరుడు? బయట ఉన్నాడనే భ్రమ. మొదటి స్టెప్, తప్పులేదు. తరువాత బయటే కాదు లోపల అంతా వ్యాపించి ఉన్నాడు అని తరువాత మార్గంలో స్టెప్లో మీరు ప్రవేశించాలి. ఈ విధంగా ఎంతో మంది మహాత్ములు గొప్పవారు తన ఆత్మనిష్టలోనే మోక్షం పొందారు. కాబట్టి మీరు కూడా ఇదే మార్గములో పొంది మోక్షాన్ని పొందండి అని చెప్తున్నారు. అది ఎలా పొందాలి? మొట్టమొదటి ఏమంటున్నారంటే మన్మయ. ఫస్ట్ నువ్వు మన్మయ అవ్వు. ఏంటి మన్మయ? మన్మయ అంటే పరమాత్మమయం. అంటే 24 గంటలు ఈశ్వర చింతన కలిగి ఉండాలి. మీకు చిన్న విషయం గుర్తు చేస్తాను. ఎవరైనా చెస్ కానీ, టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్, ఏ ప్రొఫెషన్ వృత్తి కానీ 24 గంటలు అదే చింతనతో లేకపోతే మీకు ఎవరైనా సరే దాంట్లో విజేతలుగా మారుతున్నారా? ఒలింపిక్స్లో చూడండి, 24 గంటలు అదే చింతన, అదే అభ్యాసము. మరి కేవలము ఒక ఆటల్లోనే ఇంత అభ్యాసము, తపస్సు ఉంటే మరి ఒక నిత్య చైతన్య చిదానంద రూప ఆత్మస్వరూప అనంత ఆనందములో మీరు ఉండాలంటే ఎంత తపస్సు ఉండాలి ఆలోచించండి. కాబట్టి ఎప్పుడు నిరంతరం 24 గంటలు ఆ ఈశ్వర చింతన కలగడానికే మన్మయ భవ. మన్మయ అంటే ఈశ్వరమయం కండి అంటున్నారు. అయితే ఒక్కొక్కసారి మనము ఎన్నో ఆటంకాలు, ప్రతిబంధాలు మనకు కలుగుతాయి ఈ వ్యవహారంలో. మరి వాటి నుండి ఒక్కొక్కసారి మనం బయటపడడానికి మన శక్తి సామర్థ్యం సరిపోదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈశ్వరుని మనము ప్రార్థిస్తాం. అదే పురాణముల్లో మీరు చూసుంటారు. అంటే ఏంటి? ఆ అమృతం చిలకడానికి క్షీరసాగరాన్ని మంత్రం చేశారు కదా. ఎన్ని కష్టాలు! మొట్టమొదట విషం వచ్చింది, ఆలాహలం. దాన్ని పరమశివ అంటే శివ దాన్ని మింగాడు. ఆ యొక్క మెడ దగ్గర ఉన్నది కాబట్టి నీలకంఠుడయ్యాడని మీ అందరికీ తెలుసు. అలాగే ఆ మందర పర్వతం సరిగా నిలబడకపోతే కింద కూర్మావతారంగా విష్ణుమూర్తి వచ్చాడు, అవతరించారు అక్కడ. అదేవిధంగా ఎన్నో వస్తువులు వచ్చాయి. కామధేనువు, కల్పతరువు, ఐరావతము, ఉచ్చైశ్రవము, అనేక సురాలు, అనేక అప్సరసులు, అనేక వస్తువులు వచ్చాయి. చివరి వరకు దేవతలు, అసురులు పట్టు విడవకుండా ఆటంకం కలిగినప్పుడల్లా ఈశ్వరుని యొక్క ప్రార్థన చేసి ఈశ్వరుని యొక్క సహాయం తీసుకుంటూ ముందుకెళ్ళి అమృతం చిలికిన వరకు ప్రయత్నించారు. ఆ అమృతమే మన ఆత్మస్వరూపంగా మనకు అమృతం ఉన్నది లోపల. బయట మనకి మీరు ఏది గీత క్లాసుల ఉదయాన్న గీత క్లాసుల ఏంటండి మీ పని పాట లేకపోతే? మీరేమైనా ముసలోలా? 90 సంవత్సరాలు అయితే కదా గీత. అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కాదు చదవాలి గీత.
ఘంటసాల గీత అక్కడ మనకి వేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సరే గీతా శ్లోకం వినిపిస్తే అసలు భయం, ఓ ఎవరు పోయారా అని. అంతటి దౌర్భాగ్యంగా మార్చిపెట్టారు సమాజంలో. అంటే మనిషి పుట్టినప్పటి నుండి శరీరం విడిచిపెట్టినప్పటి వరకు ఏ క్షణములోనైనా, ఏ కాలములోనైనా, ఏ ప్రదేశంలోనైనా భగవద్గీత చదవవచ్చు, అధ్యయనం చేయొచ్చు అని చెప్పడానికి చనిపోయినప్పుడు కూడా పాడించారు. మన పరమానందయ్య శిష్యులు ఏమి చేశారంటే ఈ మిగతా విషయాలన్నీ విడిచిపెట్టి చనిపోయినప్పుడు పాడటం మొదలెట్టారు. అది మన యొక్క దుస్థితి అలా ఉంది. కాబట్టి ఈ మాముపాశ్రితాహ, మాముపాశ్రిత అంటే ఏంటి అంటే మనం ప్రతి ప్రయత్నములో కూడాను ఈశ్వర కృప మనకి తోడుగా ఉండాలి, తోడు కావాలి. దాన్నే మాముపాశ్రితాహ అంటే పూర్తిగా నన్ను సహాయం తీసుకొని ముందుకి వెళ్ళాలి. అంటే ఎవరైతే ఈశ్వరుని ఆశ్రయిస్తూ ప్రతి క్షణము ఈశ్వరుని ఆరాధించి ఆయన చింతనతో పాటు ఆయన ఆశ్రయిస్తే మాముపాశ్రితాహ, మన్మయ మాముపాశ్రితాహ. ఈ విధంగా ఉంటే ఏమవుతుంది ఆ ఈశ్వరు అనుగ్రహం వలన మీకు పూర్తిగా ఆ జ్ఞానయోగములోకి యోగ్యత సంపాదించి ఆత్మస్వరూప తత్వంలో నిలిచి ఉంటారు. అప్పుడు ఏమైంది? వీతరాగభయ క్రోధా భవంతి అంటే మీలో ఉన్నటువంటి ఆ ఆసురి సంపత్తి, ఆ దుర్గుణాలు మొత్తం కడిగేయబడతారు, పవిత్రులు అయిపోతారు, పునీతులు అయిపోతారు, మీరు పావనం అయిపోతారు. ఇప్పుడు దానివల్ల మీకు ఏమవుతుంది? సుఖహేతు బుద్ధి, రాగ కారణము దుఃఖహేతు బుద్ధి అని రెండు ఉంటాయి మనకి. అంటే సుఖాన్ని కలిగించే బుద్ధి, రాగాన్ని కలిగించే బుద్ధి అని ఉంటుంది మనకి. ఆ సుఖము, శాంతి, ఆనందము ఈ రాగ భయ క్రోధాలు వెళ్ళిపోయిన తర్వాత మీకు కలుగుతుంది. అంటే రాగద్వేషాలు పూర్తిగా పోతాయి మీ నుండి. అప్పుడు ఏమవుతుంది? భయము, రాగము, క్రోధము లేకపోతే పవిత్రమైనటువంటి ఆనంద స్వరూపములో నిలిచి ఉంటారు. అయితే ఈ కర్మయోగం తర్వాత మోక్షం వచ్చేస్తుందా అంటే మన్మయ మాముపాశ్రిత తర్వాత ఏమైంది? మీకు రాగము, భయము, క్రోధము లేవు, మొత్తం తుడిసేసాయి. అయితే మోక్షం వచ్చిందా? రాదు. మరి ఎలా, ఏం చేయాలి? ఆత్మజ్ఞానము కావాలని చెప్పారు కదా. మరి ఆత్మజ్ఞానము కావాలంటే వాటంతట అవి వస్తాయా? రావు. ఎందుకు రావు? మనం ఒక మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ తెలుసుకోవాలంటే మీ ఇంట్లో కూర్చుంటే మీకు వస్తాయా? రాదు. అది ఏం చేయాలి? దానికోసం తపస్సు చేయాల్సి ఉంటుంది. మరి దాన్ని ఏమంటారు? జ్ఞాన తపస అంటారు. ఇంతకీ జ్ఞాన తపస్సు అంటే ఏం చేయాలి స్వామీజీ అంటే ఆ యొక్క బ్రహ్మ విద్య, ఉపనిషత్తులు, భగవద్గీత ఒక గురువు సహాయముతో అధ్యయనం చేయాలి. దానిని శ్రవణము అంటారు. మరి శ్రవణం చేసినప్పుడు కూడా మీకు అనేక సందేహాలు, సంశయాలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకుంటూ స్పష్టమైనటువంటి ఒక నిశ్చయాత్మైనటువంటి జ్ఞానం పొందాలి. దానిని జ్ఞాన తపస్స అంటారు. అంటే ఆ జ్ఞాన తపస్సు కేవలము భగవద్గీత, ఉపనిషత్తుల యొక్క ఆ తత్వాన్ని గురువు ద్వారా శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేస్తే ఆ జ్ఞాన నిష్ట మీరు పొందుతారు. అప్పుడేమవుతున్నారు? జ్ఞానం పొందిన వాళ్ళు పూర్తిగా పవిత్రులు, అంటే పూతాభవంతి, పవిత్రులైపోతారు. ఈ విధంగా ఎవరైతే ఆ ఆత్మస్వరూప తత్వం తెలుసుకుంటారో ఏమవుతుంది? మొట్టమొదట కర్మయోగము. మీకు మొదటి క్లాసుల్లో చెప్పా, మనమందరము ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపం అయినప్పటికీ నాకు పరమాత్మ దర్శనం ఎందుకు కలగడం లేదు? నెత్తి నోరు కొట్టుకుంటుంటాం మనం. ప్రాబ్లం బయట లేదు, గ్రహాల వలన నాకు కలగడం లేదు.
నక్షత్రాల వలన కలగడం లేదు, నా పేరు బాగులేక నాకు ఆత్మ మోక్షం రావడం లేదు, లేకపోతే ఇల్లు ఇటు కట్టాము, ఆ, ఇవన్నీ భ్రమలు తీసిపెట్టి మీ లోపల జన్మ జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి ఆ మలినం ఉన్నది లోపల, దాన్ని మలము అంటారు. ఆ మలము ప్రకటమైతే కామక్రోధ లోభ మద మాత్సర్యములుగా ప్రకటమవుతున్నది. దాన్ని పోగొట్టాలంటే కర్మయోగం ఒక్కటే మార్గం. అంటే ఈశ్వరార్పణంగా కర్మలు చేయడము, స్వభావాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించి స్వధర్మం ఆచరణ చేస్తూ ఎవరైతే కర్మయోగం పాటిస్తారో వాళ్ళ యొక్క మలినము, ఆ మలం పోతుంది. తరువాత ఏకరూప అనేక రూప ఆ యొక్క ఈశ్వరుని యొక్క ఉపాసన ద్వారా మీలో ఆ విక్షేపం, ఆ మనస్సు చంచలత్వం పోతుంది. ఆ మంకీ మైండ్ అంటారు చూడండి, కోతి వలె ఉన్నటువంటి మన మనసు కోతి ద్వారా పోల్చారు మహాత్ములు. అంటే నిశ్చలత్వం వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మీకు ఏకాగ్రత వచ్చిందో, మలం పోయిందో, మీరు పవిత్రులైపోయారు. అప్పుడు జ్ఞానయోగము అంటే ఈ గీతా ఉపనిషత్తుల ద్వారా మీకు అజ్ఞానం పూర్తిగా నశిస్తుంది. అప్పుడేమవుతుంది, కర్మయోగం ద్వారా మీ యొక్క ఆ మలినం పోయింది, భక్తి యోగము ద్వారా మీలో ఉన్నటువంటి ఆ చంచలత్వం పోయింది, ఏకాగ్రత వచ్చింది. జ్ఞాన యోగము ద్వారా అజ్ఞానం పోయి ఆత్మ సాక్షాత్కార స్థితిలో ఉంటారు. అందువలనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటారు. అందువలన ఈ సత్సంగము, ఈ జ్ఞాన యజ్ఞములో మీరు పూర్తిగా శ్రవణ మన నిధిధ్యాసనం ద్వారా మీరు ఆత్మనిష్టలోకి స్వాభావికంగా సహజంగా వెళ్తారు. దీనికోసము ముక్కు నోరు కొట్టుకొని బిగబెట్టి నీటిలోను బయట ఎండలోను అగ్నిలోను దూకాల ప్రయం ఎటువంటి అవసరము లేదు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అందువలన మరి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, అప్పుడు నన్ను పొందుతారు మీరు. ఏంటది, మద్భావం మాగతా అన్నారా లాస్ట్కి. అంటే నన్నే పొందుతారు. అంటే ఇక నన్ను అంటే కృష్ణ ఎవరు అంటే, కృష్ణ అంటే పరమాత్మ, అంటే మీ ఆత్మగానే కృష్ణ ఉన్నారు అని అర్థం. మరి ఆ కృష్ణ స్వరూపం ఏమిటి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ సత్యము అనంతానంద కృష్ణ. అందువలన ఈ అనంతానంద కృష్ణ గోవింద్ అంటే పరమానందం. కాబట్టి అది అనంతమైన ఆనందం, అది వచ్చిపోయే ఆనందం కాదు. మరి పరిపూర్ణ భద్రత, పరిపూర్ణ శాంతి, పరిపూర్ణ ఆనందం. ఇంతకంటే మనిషికి ఏం కావాలి? మీరు సాక్షాత్తు కృష్ణ పరమాత్మని ఆత్మగా పొందుతారు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మీకు ఒక్కసారి మళ్ళా ఒక ముఖ్యాంశాలుగా చెప్తున్నాను, మీరు దాన్ని పూర్తిగా గమనించాలి. మనలో మొట్టమొదటిగా మన్మయగా ఉండాలి. అంటే మొత్తం ఈశ్వరుడే మన యొక్క లక్ష్యంగా, ఆ యొక్క ఈశ్వరుడే మన యొక్క లక్ష్యము. మనం చేస్తున్న తపస్సులో ప్రతి క్షణము ఈశ్వరార్పణగా, అంటే మాం ఉపాశ్రితా, ఈశ్వరునే మీరు చింతన చెయ్యాలి. మరి ఆ విధంగా ఏమవుతుంది, రాగద్వేషాలు అన్నీ మీ నుండి పారిపోతాయి. చివరికి ఏమవుతుంది, శ్రవణ మన నిధిధ్యాసన ద్వారా ఆ పరమాత్మ ఆత్మస్వరూపంగా మీరు దర్శిస్తారు. ఇప్పుడు పరమాత్మని ఏ విధంగా దర్శనం చూస్తున్నాము అనే ఒక డౌట్. ఏ యథా మాం ప్రపద్యంతే, ఏ యథా మాం ప్రపద్యంతే
ये यथा मां प्रपद्यन्ते తాంస్తథైవ భజామ్యహం. तांस्तथैव भजाम्यहं तांस्तथैव भजाम्यहम् మమ వర్త్మానువర్తంతే. मम वर्त्मानुवर्तन्ते मम वर्त्मानुवर्तन्ते మనుష్యాః పార్థ సర్వశః. मनुष्याः पार्थ सर्वशः मनुष्याः पार्थ सर्वशः ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ఈ శ్లోకము చాలా 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 గొప్ప శ్లోకం. ఎందుకంటే వివేకానంద స్వామి అమెరికాలో చికాగో వెళ్ళినప్పుడు 1893లో వెళ్ళినప్పుడు ఆ రిలీజియస్ అంటే ఇంటర్నేషనల్ రిలీజియస్ అంతర్జాతీయ మత సమ్మేళనంలో ఈ శ్లోకాన్నే చెప్పారు అక్కడ వివేకానంద స్వామి. ఎందుకు చెప్పారంటే అక్కడ చెప్పే ప్రతి ఒక్కరూ మా మతము గొప్పది, మా మతము గొప్పది, మా సిద్ధాంతం గొప్పది, మేము చెప్పిందే సత్యం అని ఎక్కువ మంది వాదించారు అక్కడ. అయితే వివేకానంద స్వామి తన అమెరికా ప్రయాణంలో తనతో పాటు ఒకే ఒక్క బుక్ తీసుకుని వెళ్ళారు. అది భగవద్గీత. ఆ భగవద్గీతలో ఈ శ్లోకాన్ని తన ప్రసంగంలో కోట్ చేసి వివరణ ఇచ్చారు. ఇది ఎంత అద్భుతమైన శ్లోకము. ప్రతి ఒక్కరు ఈ శ్లోకాన్ని మీరు కంఠస్థ చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఎందుకంటే ఇక్కడ మనందరం కూడా సంకుచితమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి భావనలో ఉన్నాం ఇప్పుడు. ఎందుకు? మనకు చెప్పే గురువులు అలాంటి మిడిమిడి జ్ఞానంతో తలమాసిన గురువులు ఎక్కువైపోవడం వలన ఈ కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోయాయి సమాజంలో. ఇంతమంది గురువులు లేకుంటే ఇన్ని కన్ఫ్యూజన్ ఉండేవి కాదు. వాస్తవానికి మనమేమనుకుంటాము, పోన్లే ఎవరో ఏదో ఒకటి చెప్తున్నారు, ఏదో ఒకటి చెప్పడం కాదు, మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. పాపం శ్రద్ధాభక్తి కలిగి ఉన్నటువంటి మీలాంటి వాళ్ళకి అది సత్యమా ఇది సత్యమా అన్నట్టు ఒక సంశయంలో పడిపోతారు. కాబట్టి వివేకానంద స్వామి కృష్ణ పరమాత్ముని సాయం తీసుకున్నారు అక్కడ. ఎలాగా ఏంటంటే మనిషి ఏ విధమైనటువంటి దృష్టి ఉంటే అక్కడ దాంతో ప్రారంభించవచ్చును. అంత మాత్రాన అదే సంపూర్ణమైన సత్యము, ఇక మీరు ఏది చెప్పినా అది సత్యం కాదు అనడానికి వీలు లేదు. ఎందుకు? మనం ఆరంభించే విధానాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ గమ్యస్థానం ఒకటి కావాలి అందరిది. మరి వేరువేరు గమ్యస్థానాలు ఉన్నాయి అని మనం భ్రమిస్తున్నప్పుడు అది తప్పుడు జ్ఞానం, అజ్ఞానమే అవుతుంది. ఆయన ఏమన్నారంటే, ఒక నూతిలో ఉన్న కప్ప నుయ్యే సర్వస్వం అనుకుని భావిస్తూ జీవిస్తూ ఉన్నది. ఒకసారి వరదలు వచ్చినప్పుడు సముద్రం నీరు కూడా కాస్త కలిసిపోయి
ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి కప్ప ఆ నూతిలో పడింది. అయితే వెంటనే ఆ కప్ప ఊరుకోలేదు. నీ ఎవరు, నీకు వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నట్టు గర్జించింది ఆ కప్ప. అయితే మెల్లగా ప్రాధేయపడి వినయంగా విధేయతతో సముద్రం నుండి వచ్చి కొట్టుకొని వచ్చిన కప్ప వినయ విధేయతలతో ప్రాధేయపడింది. అయితే ఎక్కడి నుండి వచ్చావు? నేను సముద్రం నుండి వచ్చాను. సముద్రం అంటే ఇంత ఉంటుందా అని ఒక చిన్న గెంతు ఇలాగ జంప్ చేసింది కప్ప ఆ నూతిలో. ఇంత ఉంటుందా సముద్రం అన్నది. సముద్రం కప్ప అన్నది, ఏం మాట్లాడుతున్నావండి, ఇదేంటి సముద్రం ఏంటి, ఎలా కంపేర్ చేస్తావు, సముద్రం చాలా పెద్దది అన్నది. ఓహో, మరి కాస్త ఎక్కువగా ఒక గెంతి ఒక జంపు చేసి ఎంత ఉంటుందా. ఇక చివరికి సముద్రం కప్ప అన్నది, ఈ సముద్రం అనేది ఈ నూతి అనేది సముద్రములో అసలు కనిపించదు అన్నది. వెంటనే సముద్రంలో నూతిలో ఉన్న కప్పకి కోపావేశం వచ్చింది. నీవు చెప్తావా, మేము చెప్పిందే వేదం, ఈ బుక్కే కరెక్టు, ఈ మాటే కరెక్టు అన్నట్టుగా ఏవైతే మన బుక్కులు పెట్టుకొని తిరుగుతున్నారో, మతాలుగా ఎవరైతే ప్రాచుర్యంలో ఉన్నాయో, ఆ విధంగా నూతిలో కప్పకి కోపం వచ్చి వెంటనే నూతి నుండి వెళ్ళిపో అని సముద్రం కప్పని బుకాయించి బయట నెట్టేసింది. అలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడాను మీ మతాలని ఒక పరిచ్ఛిన్నమైన భావనలతో ఉన్నారు. కానీ వాస్తవానికి ఈ పంచభూతములు అందరికీ సమానమే. నేను పీల్చిన గాలి మీరు పీలుస్తున్నారు, మీరు విడిచిపెట్టిన గాలి నేను తీసుకుంటున్నాను, నీరు సమానము, గాలి సమానము, అగ్ని సమానము. ఇలాగ చెప్పి యావత్ బ్రహ్మాండం అంతా పరమాత్మ యొక్క రచన, లీల, క్రీడ. మనందరము పరమాత్మ యొక్క స్వరూపాలే. మహాసముద్రం వలె పరమాత్మలో మనము కెరటములు, బుడగలు, అలలుగా ఉన్నాము. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోండి అని చెప్పారన్నమాట. అందుకే మనకి శ్రీమద్ భాగవతములో కూడాను ఆ ఈశ్వరుని మీరు ఏ విధంగా, ఏ భావనతో కొలిస్తే, ఏ భావనతో పిలిస్తే ఆ భావంలోనే మీకు ఈశ్వర దర్శనము కలుగుతుందని చెప్పారు. అందుకే కొంతమంది ప్రేమ భావనతో చూస్తే ప్రేమ స్వరూపంగా ఆత్మానుభూతి కలుగుతున్నది. కొంతమంది ధైర్యము, శౌర్యంగా వాళ్ళు చింతన ధ్యానం చేస్తే ధైర్య శౌర్యముగా ఈశ్వర దర్శనం కలుగుతున్నది. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అన్నారు. అంటే ఇవి నవ విధములంటే 9 రకములైన భక్తులు కాదండి, 9 రకములైనటువంటి చరణములు అని అర్థం. అంటే 9 పాదములు, 9 అడుగులు వేయాలి. మీరు ఆత్మస్వరూపములు పరమాత్మ పొందాలంటే 9 అడుగులు పడాలి మనకి. శ్రవణం కీర్తనం విష్ణు అంటే ఆ సర్వవ్యాపి చైతన్య పరమాత్మ విష్ణు యొక్క గొప్పతనము, లీలలు, విభూతులు కీర్తనము చెయ్యాలి. అవే చెప్తూ వింటూ ఉండాలి. అవే పదే పదే స్మరణము, చింతన చెయ్యాలి. ఆ విష్ణు యొక్క పాదములే సకల సృష్టి అంతా వ్యాపించింది. మనం ఇప్పుడే చూసాం విశ్వరూపములో. ప్రతి ఒక్కదానికి గౌరవంగా ప్రేమతో సేవ చెయ్యాలి. సేవ, అర్చనం, సకల దేవి దేవతామూర్తులందరికి కూడాను వందనం. మనకి దాసోహం అని చెయ్యాలి. ఎలాగా? హనుమంతుడు కూడా రాముణ్ణి దేహభావంతో దాసుని అన్నాడు. మరి జీవాత్మ భావంతో ఈశ్వరుని యొక్క అంశం నేను అన్నాడు. మరి ఆత్మస్వరూపంలో రామ నీవే నేను అని ప్రకటించాడు హనుమంతుడు. ఆ జ్ఞానంలోకి మీరు ప్రవేశించాలి. కాబట్టి మిగతా ఈ అద్భుతమైన శ్లోకాన్ని ఇంతటితో ఆపకూడదు, రేపు కొనసాగిద్దామని. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.